గ్రాండ్ టెస్ట్ రాశారండి. ఎగ్జామ్ ఎలా ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎగ్జామ్ కొంచెం కఠినంగా ఉంది. కఠినంగా ఉందా? జీకే పరంగా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు? జీకే పరంగా జీకే కూడా టఫ్ ఇచ్చారు. 2 క్వశ్చన్స్ చెప్పగలరా జీకేలోనే? రియలైజింగ్ ద వరల్డ్ ఏ గ్లోబల్ కాల్ టు యాక్షన్ అనే పుస్తకం రచించింది ఎవరని ఇచ్చారు? చేతన్ భగత్, సామి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇంకో 2 క్వశ్చన్స్ చెప్పగలరా? అంతర్జాతీయ ఆస్ట్రోనామిక్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? దానికి ఆన్సర్ ఏం చేశారు? వాషింగ్టన్ డీసీ అని పెట్టారు. మీకు ఈ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీలో ఒక ఇది మీకు లెవెల్ తెలుస్తుందా? బాగా రాయగలము, బాగా రాయగలము. స్కోర్ చేశారు? అన్ని పెట్టాం, యాక్చువల్ అన్ని పెట్టాలి కదా, నీటి లేవు కాబట్టి అన్ని కూడా అన్నిటికీ చాలా పోస్టులు కూడా ఎక్కువ తీసినట్టు ఉంది. మెగా డిఎస్ అని చెప్పేసి 16,000-17,000 పై చిలుకు. సో ఈసారి జాబ్ కొట్టాలని మా ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటా. ఇవాళ విజయడం ఫేమస్ టీవీ, ఇక్కడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్ట్రైట్ ఉంది. మీ ఎగ్జామ్ ఎలా ఉందండి? ఏ స్థాయిలో ఉంది ఎగ్జామ్? ఏ స్థాయిలో ఉంది? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఏ స్థాయిలో ఉంది ఎగ్జామ్? లెవెల్ ఎలా ఉంది? కఠినంగా ఇచ్చారా? గ్రాండ్ టెస్ట్ ఏమైనా? ఎగ్జామ్ లెవెల్ ఏ విధంగా ఉందమ్మా? కఠినంగా ఉందా? ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉందమ్మా? జీకే పరంగా ఎలా ఉంది? జీకే పరంగా ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉందమ్మా? చిన్న జీకే పరంగా ఎలా ఉంది? జీకే టఫ్ గా ఉందా? ఈజీ ఎలా ఇచ్చారండి ఎగ్జామ్? జీకే పరంగా ఎలా ఉందండి? డిఎస్సి కాదు. ఓకే. ఎగ్జామ్ ఎలా ఉందండి? జీకే పరంగా ఎలా ఉంది? జీకే పరంగా బాగానే ఉంది. జీకే పరంగా 2 క్వశ్చన్స్ చెప్పండి. ఎలాంటివి ఇచ్చాడు? మీకు కొంచెం క్లిష్టంగా ఇచ్చారు, కొంచెం పర్లేదు. 2 క్వశ్చన్స్ చెప్పగలరా? 2 క్వశ్చన్ చూసే చెప్పాలి సార్, మామూలుగా అయితే చెప్పలేదు సార్, కష్టంగానే ఉంది. ఓకే. ఎగ్జామ్ ఏ విధంగా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది? ఎలా ఉంది? గ్రాండ్ టెస్ట్లు పెట్టారు. సో మీకు ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఎగ్జామ్ ఎలా ఉందన్నా? గ్రాండ్ టెస్ట్ జీకే పరంగా ఎలా ఇచ్చాడు? ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నారు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందా లేదా? గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల ప్రతిదీ చదవాలి. సో ఎంత స్కోర్ చేశారు మీరు? స్కోర్ అంటే ఒక 80+. డిఎస్సిలో తప్పనిసరిగా ఉద్యోగం సంపాదిస్తారా? కష్టపడి చదివితే. జీకే పరంగా 2 క్వశ్చన్స్ చెప్పండి. జీకే పరంగా ఎలాంటి ఇచ్చాడు? పేపర్ చూసి చెప్పండి, పర్లేదు. జీకే పరంగా ఒక 2 క్వశ్చన్స్. ఒక లాస్ట్ లో 3 కానీ 4 చెప్పండి. 1-2 చెప్పారు. జీవవన్ విధ్వంసం లేదా ఎక్కువ సైడ్ అయిన పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్స్ ఆర్థర్ గాల్స్టోన్, ఎర్నెస్ట్ హైకిల్, రాబర్ట్ మాల్దస్, వంగరి మాతాయిని ఇచ్చాడు. ఇంకొక క్వశ్చన్ చెప్పగలరా? ప్రపంచంలో తొలి మరియు అతిపెద్ద వేద గడియారము విక్రమాదిత్య వేదిక క్లాక్ ను ఏ నగరంలో ఏర్పాటు చేసిన ఇచ్చాడు? వారణాసి, హరిద్వార్, కురుక్షేత్ర, ఉజ్జయిని. ఆల్ ది బెస్ట్ అన్న. సో మీరు గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందంటారు. సో ఎలా చదవాలి, టాపిక్ నుంచి ఎలా వస్తాయి అన్ని కవర్ చేసి బాగా ఇచ్చారు. ఇలాంటి గ్రాండ్ టెస్ట్ మీరు ఎక్కువగా రాస్తే మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. దేనికైనా ఎగ్జామ్స్ రాస్తేనే. చదువు అనేది కాదు కానీ 137. ఓకే. అదేవిధంగా డిఎస్సి కూడా మా భారీ మెగా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. పండగలా ఉంది. విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించాలని. సో విజయనగరం ఫేమస్ టీవీ తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ విజయనగరం ఫేమస్ టీవీ. ఓకేనా? ఎగ్జామ్ ఏ విధంగా ఉంది? ప్యాటర్న్ ఎలా ఉంది? స్థాయి ఎలా ఇచ్చారు? గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందా? ఇంగ్లీష్ కొంచెం కష్టంగా ఉంది. జీకే ఎలా ఉంది? ఏ స్థాయిలో ఇచ్చారు? కరెంట్ అఫైర్స్ కొంచెం చదివాము. కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం చదవాలి. మిగతా గ్రాండ్ టెస్ట్ లో టచ్ చేశారు? నా వరకు అయితే సైకాలజీ, పిఈ, సైన్స్, మ్యాథ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ అనేది కొంచెం ఎలా చదవాలో తెలుసుకోవాలి. పరంగా ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? పేపర్స్ చెప్పండి, పర్వాలేదు. ఒక్క క్వశ్చన్ ఏం చెప్పండి మా కోసం. ఒక క్వశ్చన్ 10-11 పర్వాలేదు, చాలా మంది చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి సార్, పర్లేదు. ఒక క్వశ్చన్ చెప్పండి మా కోసం. ఒక జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్ కానీ. ఇది అంటే రీసెంట్ ఏదైనా కంట్రీలోని తెగల్లో ఏమైనా తెగల పరంగా ఏదైనా యుద్ధాలు అయినా అటువంటివి టచ్ చేస్తా అన్నారు. ఒక మామూలు కానిస్టేబుల్ ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు ప్రిపరేషన్ ఎలా ప్లాన్ తెలుస్తుంది. వెళ్ళిపోకుండా పేపర్ ప్యాటర్న్ బట్టి వెళ్ళే విధంగా. ఆల్ ది బెస్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయనగరం ఫేమస్ ఇదిగోండి పేపర్, ఇదిగోండి ఇది ఛానల్. అండి చూసారు కదండి, ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు మన విజయనగరం జిల్లాలో చాలా ప్లేస్ లో జరుగుతున్నాయి.
ఇలాంటి గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల ఏంటంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోగలుగుతామో, అదేవిధంగా మన లెవెల్ ఏంటో తెలుస్తుంది, ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్లాన్ చేసుకోవడం కూడా బాగుంటుంది. ఇక్కడ చాలా మన విజయనగరం జిల్లాలో చాలా ఇన్స్టిట్యూట్లు అన్నమాట, కోచింగ్ సెంటర్లు అనేది గ్రాండ్ టెస్ట్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డైట్ విద్యార్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళు కావచ్చు, గ్రాండ్ టెస్ట్ రాయడానికి తండోపతండాలుగా గ్రాండ్ టెస్ట్ రాయడానికి ఫ్రీ గ్రాండ్ టెస్ట్. అదిగాక ఈ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల వాళ్ళు మెరిట్, వాళ్ళకి స్కోర్ అనేది వస్తే ఏంటంటే ఫీజులో రాయితీ కూడా ఇస్తామని చెప్పేసి చాలా కోచింగ్ సెంటర్లు చెప్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఫీజులో రాయితీ కోసం అని చెప్పేసి, అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క కెపాసిటీ కూడా తెలుస్తుంది. ముందు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పోస్ట్ సాధించడానికి వాళ్ళ యొక్క కెపాసిటీ కూడా తెలుస్తుంది. సో ఈ వీడియోని చూసి అలా వెళ్ళిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫ్యామిలీ టీవీ. నేను సత్య. జై హింద్.